ప్లీజ్ ప్లీజ్ త్వరగా శ్రీరామ్ గారు, ఇద్దరు పార్టీస్ వర్షన్స్ విన్నారు, ఏకీభవిస్తారా మీరు వీళ్ళతో? మీకు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, మీ అందరికి తెలిసే ఉంటుంది. అవును. మామూలుగా అయితే భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉదాహరణ తీసుకుంటా నేను. భువనేశ్వర్ కుమార్ ఇండియాకి ఆడతాడు, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు అనుకోండి. సన్ రైజర్ టీమ్ లో ఉన్న మరక్రమ్ అనే ప్లేయర్ సౌత్ ఆఫ్రికాకి ఆడతారు. ఇద్దరు శత్రువులాగా పోరాడతారు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ అయితే పిచ్చగొడ్డు కొట్టే ప్రయత్నం మరక్రమ్ చేస్తాడు. అలాగే ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, భువనేశ్వర్ కుమార్ ను ట్రావెస్ హెడ్ కూడా శత్రువులాగా ఫైట్ చేస్తారు. ఇది ఇప్పుడు మనకి రాజకీయాలకి తీసుకుంటే, ఇప్పుడున్న లాస్ట్ టైం 2019 ఎలక్షన్ తీసుకుంటే అందరూ కూడా ఏ దేశం ఆ దేశం లాగా, ఎవరు ఏ పార్టీ ఆ పార్టీ ఫైట్ చేశారు, అందరూ శత్రువులాగా పోరాడాడు. ఓకే ఫైన్. కానీ ఇప్పుడు అందరూ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడుతున్నప్పుడు అందరూ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ మన టీం అనుకుని మరక్రమ్ ఆడతాడు, మన టీం అనుకుని భువనేశ్వర్ కుమార్ ఆడతాడు, ఇది మన టీం అనుకుని ట్రావెల్స్ హెడ్ ఆడతాడు. అందుకనే ట్రావెల్స్ హెడ్ ఇప్పుడు అన్ని 6లు కొడుతున్నాడు, అన్ని 50లు కొడుతున్నాడు, మరక్రమ్ 50లు కొడుతున్నాడు, భువనేశ్వర్ కుమార్ వికెట్లు తీస్తున్నాడు. ముగ్గురు కలిసి సమిష్టిగా ఇది మన టీము, మన అందరం కలిసి ఇక్కడ ఆడదాం అనుకున్నాం, వేరే వేరే దేశాలు కాకుండా అందరం కూడా ఒక ఐపీఎల్ టీం అనుకుని సన్ రైజర్స్ హైదరాబాద్ అలా ఆడలేదని మీ అభిప్రాయం? ఇప్పుడు అందుకనే మూడు టీంలు కలిశాయి కాబట్టి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిశాయి కాబట్టి ముగ్గురు కూడా ఇది మన సమిష్టి పోరాటం అనుకుని చేయాలి. సమిష్టి పోరాటం అనుకుని చేస్తే రిజల్ట్ ఒకలాగా ఉంటుంది. సర్లే ఏముందిలే మన పని మనం చేద్దాం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అనుకుంటే రిజల్ట్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు అసలు ముగ్గురు కూడా ఇప్పుడు ఒప్పందంలోకి రావడానికి, లేదంటే ఒక కూటమి కట్టడానికి కారణం ఏంటంటే, బేసిక్ గా ఎలక్షనీరింగ్ లో అన్డ్యూ అడ్వాంటేజ్ అధికార పార్టీకి ఉండకుండా ఉండాలి. దానికోసం మనం కేంద్రంలో ఏదైతే బలంగా ఉన్న ప్రభుత్వం ఉందో, ఆ పార్టీ ఉందో, వాళ్ళతోటి కలిసి మనం పనిచేస్తే కనుక ఇక్కడ ఉన్న అధికార పార్టీకి అన్డ్యూ అడ్వాంటేజ్ జరగకుండా ఉంటుంది ఎలక్షన్ లో అని చెప్పి అందరూ కలవడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రయత్నాలు చేసి భారతీయ జనతా పార్టీని తెలుగుదేశానికి కలిపినా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి భారతీయ జనతా పార్టీతో కలిసినా, లేదా భారతీయ జనతా పార్టీ వీళ్ళందరితో కలిసినా, ఏదైనా కూడా ఇక్కడ అన్డ్యూ అడ్వాంటేజ్ అనేది జరగకుండా ఉండాలి అంటే కేంద్రంలో ఉన్న బలమైన ప్రభుత్వం కానీ, బలమైన వ్యవస్థలు కానీ ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయకూడదు. ఒకవేళ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కూటమి ఉంటే అని. దానికి ఆ ఎలక్షనీరింగ్ కోసమే ఈ కూటమి కలిసింది. అదే జరగలేదనుకోండి, అదే జరగకపోతే కూటమి కలిసిన దాని వల్ల ఉపయోగం రాంగ్ అనాలిసిస్ ఇప్పిస్తున్నారని అంటున్నారు. నేను అనేది ఏంటంటే, ఇందాక మనం ఓపెనింగ్ రిమార్క్స్ లో అధికారుల యాంగిల్ మాట్లాడాం. అధికారులు ఎందుకంటే ఇట్లానే చేస్తున్నారు, ట్రాక్ ఎక్కట్లేదంటే మూడు పాయింట్లు చెప్పారు. అసలు ఈజీ తాత్సారం ఏంటి? దీని వెనకాల ఏమైనా లాజిక్ ఉందా? ఇప్పుడు నేను అనేది అన్డ్యూ అడ్వాంటేజ్ అధికారుల వల్ల జరుగుతోంది. చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలు, కేంద్రంలో ఉన్న వ్యవస్థలు చర్యలు తీసుకోలేదనుకోండి, అప్పుడు కూటమి కట్టిన ఉపయోగం లేకుండా పోతుంది అంటున్నా నేను. అదే అందుకు చెప్తున్నా. అదే అంటే ఇంకొకటి ఏంటంటే, ఇందాక మీరు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. అంటే ఈ కూటమిలో ఇంకా భారతీయ జనతా పార్టీ మీద పూర్తి స్థాయి నమ్మకం లేదంటే, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంటే భువనేశ్వర్ మీద మరక్రమ్ కి అనుమానం ఉంది, మరక్రమ్ మీద ట్రావెల్స్ హెడ్ కి అనుమానం ఉంది. ఇట్లా ఉంటే కనుక ఓవరాల్ గా ఏదైతే ఈ ఎలక్షనీరింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది జరగదు. అందుకనే మొత్తానికి మనం చెప్తున్నది ఏంటంటే, కేంద్రంలో ఉన్న వ్యవస్థలు, కేంద్రంలో బలంగా ఉన్న పార్టీ, కేంద్రంలో బలంగా ఉన్న ప్రభుత్వం, ఇవి తీసుకోవాలి. ఇక్కడ అధికార పార్టీ మీద చర్యలు తీసుకోవాలన్నా, ఇక్కడ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలన్నా, అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నా. అందుకని అది గనక పూర్తి స్థాయిలో జరగకపోతే అన్డ్యూ అడ్వాంటేజ్ ఈ అధికార పార్టీకి వెళ్తుంది. గుర్తుందో లేదో, వెస్ట్ బెంగాల్ లో ఇలాగే డీజీపీ సిఎస్ మీద కంప్లైంట్లు వస్తే 24 hours లో జరిగింది. ఇప్పుడు ఏపీలో 58 నెలల నుంచి కంప్లైంట్లు వస్తానే ఉన్నాయి. ఎలక్షన్స్ కి 23 రోజులు ఉంది. మొన్న ఎవరో అంటున్నారు, నేను అంటే దిస్ మే బి రాంగ్ ఆల్సో, ఈ అనాలిసిస్ సీట్ల సర్దుబాటు ఉంది కదండి, ఇంకా అక్కడక్కడ మార్పులు చేర్పులు ఉన్నాయి కదా, ఇవి కూడా సెటిల్ అయ్యే వరకు ఉండవేమో, ఇది కూడా ఒక వేరే యాంగిల్ ఉంది ఇందులో, అందుకే చర్యలు ఉండట్లేదు, ఒక టీంని కంట్రోల్ చేయడానికి, ఒక ప్లేయర్ ని కంట్రోల్ చేయడానికి ఒక అనాలిసిస్ వినపడుతుంది. అంతే అంటే ఇంకా ఈ పార్టీలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు ఉన్నాయి. మరక్రమ్ మీద హెడ్ మీద ఈ అనుమానాలు అనేవి తీర్చి అందుకనే వీళ్ళందరి మీద కూడా ఒక బాధ్యత ఉంది. మేమందరం కలిసి ఉన్నామని. అందరికన్నా పెద్ద బాధ్యత ఎవరుకుందంటే కేంద్రంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో, కేంద్రంలో ఉన్న పార్టీకి పెద్ద బాధ్యత. ఎందుకంటే పెద్దన్న పాత్రని తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి, ఆ పెద్దన్న పాత్ర తీసుకుంటుందన్న నమ్మకం కలిగితే మిగతా వ్యవస్థలన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఆ నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేనకి ఎలాగుందో, భారతీయ జనతా పార్టీ కూడా అందరం కలిసి ఉన్నాము అన్న మెసేజ్ ప్రజల్లోకి పంపించాల్సిన బాధ్యత
భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నది. అది లేకపోతే ఈవెన్ ఇక్కడ పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కూడా వ్యతిరేకంగా జరుగుతాయి నిర్ణయాలు కానీ లేదంటే రిజల్ట్లు కానీ. అందువల్ల అందరి మీద బాధ్యత, అందరికన్నా ఎక్కువ భారతీయ జనతా పార్టీ మీద ఎక్కువ బాధ్యత. విల్సన్ గారు ప్లీజ్ ఆన్సర్. అమ్మా అందరి కళ్ళు మీ వైపు ఉన్నప్పుడు మీరు ఆన్సర్ చెయ్యాలి.